ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ బర్త్డేకి అయితే నేను విజయనగరంలో ఉన్నాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే లాస్ట్ ఇయర్ అయితే నా మ్యారేజ్ అయింది, వైజాగ్లో ఉన్నాను. ఆ బిఫోర్ ఇయర్ అయితే హాస్టల్లో ఉండే అనమాట. సో 2 ఇయర్స్ తర్వాత విజయనగరంలో ఇదే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. పైడితల్లమ్మ వారి టెంపుల్ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అనమాట. తర్వాత మా హస్బెండ్కి పార్టీ అని అడుగుతున్నారని చెప్పి స్వీట్ ఇండియాకి అయితే తీసుకొచ్చి రస్మలై ఇంకా బాదమిల్క్ అయితే ఇప్పించాను అనమాట. అండ్ అదే కాకుండా ఇంటికైతే స్వీట్స్ తీసుకున్నాను. నాకు ఎందుకో నా బర్త్డే రోజు నేనే స్వీట్స్ కొనుక్కోవాలి అని చెప్పి అనిపించింది. అందుకని నేనే నా బర్త్డే రోజు ఫస్ట్ టైం స్వీట్స్ కొనిచ్చి అందరికీ ఇద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు స్వీట్స్ తినరు, అందుకని చెప్పి రస్మలై అయితే తీసుకెళ్ళాను. ఆ రోజు ఇంట్లో సండే పూజ అయిందనమాట. అందుకని బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసారు మా ఇద్దరి కోసం. సో బిర్యానీ తినేసా. యాక్చువల్గా ఆ రోజు అందరూ కలిపి రెస్టారెంట్కి వెళ్ళాల్సింది, కాకపోతే మా అక్క వాళ్ళు రావడం కుదరలేదు. అందుకని రెస్టారెంట్ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. దాంతోపాటు ఇంకా సేమియా అయితే పెరుగువడ చేశారు. నాకు సేమియా నచ్చదు, కానీ ఒక స్పూన్ తిన్నాను వాళ్ళ కోసం. అయితే మా చెల్లి ఇంకా కేక్ తెచ్చింది. ఆ కేక్లో నా నేమ్ అయితే తప్పు రాశారు. నా నేమ్ సరిగ్గా స్పెల్ చేయకపోయినా సరిగ్గా రాయకపోయినా నాకు అసలు నచ్చదు. షాప్ వాడిని ఎక్స్క్యూజ్ చేశాను, పోన్లే అని చెప్పేసి. అండ్ నేను ఎప్పటి నుంచో ఫ్రేమ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. మా చెల్లె ఫ్రేమ్ చేయించి గిఫ్ట్గా ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. మీ సిబ్లింగ్స్కి ఇలా బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారా?